నమస్కారం. ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము 2 చాప్టర్స్ సమ్మరీ తెలుసుకున్నాము. ఇది 3వ చాప్టర్ సమ్మరీ. మనము మొదటి 2 చాప్టర్స్లో భగవంతుల వారు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాం. అదేమిటి అంటే, భగవంతుల వారు స్వయంగా చెప్తున్నారు, మీరందరూ కూడా నా నుంచి వచ్చిన ఆత్మస్వరూపులు మరియు మీరే సృష్టికర్తలు, సహసృష్టికర్తలు అని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆయన ఇంకా ఇలా చెప్తున్నారు, మీకు సృష్టించే శక్తి ఇచ్చాను. దేని ద్వారా? ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా మనము మన రియాలిటీని సృష్టించుకుంటూ ఉంటాము అని చెప్పారు. మనము సృష్టికర్తలము అయినా కూడా నేను సరిగ్గా లేను, నా జీవితంలో ఈ కష్టాలు ఏమిటి అని ఆలోచిస్తాము. ఎందుకంటే మనము సృష్టికర్తలము అన్న విషయాన్ని మనం మర్చిపోవాలి కూడా. ఎందుకంటే నా డివైన్ ప్లాన్ ఇది అని చెప్తున్నారు. మరియు అలా మర్చిపోతేనే నీ జీవితాన్ని నువ్వు ఫుల్గా క్రియేట్ చేసుకుంటావు. అలా మర్చిపోయి నేనే భగవంతుణ్ణి అని తెలుసుకుంటావు. నా కోరిక ఏమిటి అంటే, నీ గురించి నువ్వు పూర్తిగా నీ అనుభవాల ద్వారా ప్రతి క్షణం సృష్టించుకుంటూ నువ్వు తెలుసుకోవడం, నువ్వే భగవంతుడివి అని తెలుసుకోవడం. నీ ద్వారా నేను కూడా నన్ను నేను అనుభూతి చెందుతూ ఉంటాను అని భగవంతుల వారు చెప్పారు. సో నీ జీవితంలో జరిగే కష్టమైన సంఘటనలకి, అనుభవాలకి విలన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది నీ ఆలోచనలు అని చాలా క్లియర్గా చెప్తారు. ఆదర్ గారు, నేను నా రియాలిటీని క్రియేట్ చేసుకుంటాను అని చెప్తున్నావు కదా, దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. దానికి భగవంతుల వారు, సరే అయితే నువ్వు నీ గురించి ఒక హయ్యెస్ట్ థాట్ని, అంటే నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, నీ జీవితం ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు, ఆ విధంగా ఒక్కసారి నువ్వు ఇమాజిన్ చేసుకో అని చెప్తారు. మనమందరం కూడా ఇమాజిన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం మన జీవితంలో? ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? చాలా సంపదలతో తొలతూగుతూ ఉండాలని అనుకుంటున్నావా? లేకపోతే పర్టికులర్గా నాకు ఇది కావాలి, నాకు జీవితంలో ఇది కావాలి అని మీరు అనుకుంటున్నారా? అలా ఆదర్తో పాటు మనం కూడా ఇమాజిన్ చేసుకుందాం. అలా చేసుకోమని చెప్పిన తర్వాత ఆదర్ గారు ఇమాజిన్ చేసుకుంటారు. అప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ఇమాజిన్ చేసుకున్నావో ఆ విధంగానే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ పనులు ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నాను, నేను జీవితంలో సంపదలతో ఆనందంగా ఉండాలి అని నేను ఇమాజిన్ చేసుకున్నాను ఫర్ సపోజ్ అనుకోండి. అయితే మన మాటలు ఎప్పుడూ కూడా మన ఇమాజినేషన్కి అలైన్డ్గా ఉండాలి. అంటే ఆ డేలో కానీ ఎప్పుడైనా కానీ మీరు దానికి ఆపోజిట్గా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, పనులు చేయకూడదు. అంటే నాకు డబ్బు లేదు, లేకపోతే నాకు ఈ పని చేత కాదు, లేకపోతే ఇట్లా నెగిటివ్ థాట్స్ అన్నమాట, అవేమీ చేయకూడదు. ఒకవేళ చేసినా కానీ వాటిని వెంటనే సరి చేసుకోవాలి. అట్లాంటి మాట ఒకసారి మాట్లాడినా కానీ దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. అట్లాంటి పని ఏదైనా ఒకసారి చేసినా కానీ దాన్ని ఇంకొకసారి చేయకుండా ఉండాలి అని భగవంతుల వారు చెప్తున్నారు. అప్పుడు ఆదర్ గారు అంటారు, ఇది చాలా కష్టంగా ఉన్నట్టుంది. అంటే ప్రతి మూమెంట్ టు మూమెంట్
నేనేం మాట్లాడుతున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం పనులు చేస్తున్నాను అనేది నేను చాలా జాగ్రత్తగా అవేర్గా దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట అంటున్నారు. ఇది అప్పుడు భగవంతుడు వారు చెప్తారు, ఇది మొదట్లో కష్టంగా ఉన్నా ఇది నీకు అలవాటైపోతుంది అని చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. ఏమిటంటే ఇట్లా కాన్షియస్గా మూమెంట్ చాయిసెస్ చేసుకోవాలి అంటే మనము చాలా అవేర్గా ఉండాలి. దానికోసం మనకి మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. మీరు రోజుని మెడిటేషన్తో స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేస్తే మనం చేసే మెడిటేషన్ 1 అవరే అవ్వచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఆ రోజంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఆదర్ గారు ఒక ప్రశ్న అడుగుతారు. ఇది మనందరికీ వచ్చే క్వశ్చనే ఫ్రెండ్స్. అదేమిటంటే ఆదర్ గారు ఇలా చెప్తారు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఆరోగ్యం బాగోలేదు, కానీ అతను నేను బాగుపడతాను, నాకు ఆరోగ్యం బాగుంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు పాజిటివ్గా. కానీ 6 వారాల తర్వాత అతను చనిపోతాడు. మరి ఇక్కడ అతని ఆలోచించిన విధానము అతనికి రియాలిటీని ఎందుకు క్రియేట్ చేయలేదు అని అడుగుతారు. దానికి భగవంతుల వారి సమాధానం, అతను 6 వారాలు బతికాడు అని నువ్వు చెప్తున్నావు, అంటే 6 వారాలు కూడా అతని మనస్సంకల్పం వల్ల, అంటే అతను నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది అనుకోవడం వల్ల అతను బతికాడు. కానీ అతను నీకు చెప్పలేదేమో, అతను మధ్యలో నేను బతికింది చాలు, ఇంకా నా జీవితం చాలు అని అనుకుని ఉండొచ్చు. అందువల్ల 6 వారాల తర్వాత అతను తన శరీరాన్ని విడిచి ఉండొచ్చు కదా. ఇంకా భగవంతుల వారు ఇలా అంటారు, ఒక సోల్ నిర్ణయించుకుంటే, తను శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని అనుకుంటే గనక మన మనసు చేసే సంకల్పాలు, నేను బతకాలి అంటే మనసు మన బాడీ ఎన్ని అనుకున్నా, ఎన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనుకున్నా కూడా సోల్ డిసైడ్ చేసుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మనమేమనుకుంటాము, చావు సరైనది కాదు అనుకుంటాము, అది బాధ అని అనుకుంటాము. కానీ ఆత్మకి చావు అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. దానికి అది బాధగా తీసుకోదు. శరీరము మైండ్ మాత్రమే ఆ బాధను తీసుకుంటాయి, కానీ ఆత్మకి ఈ చావుతో ఎటువంటి బాధ ఉండదు అని చెప్తున్నారు. భగవంతుల వారు ఇంకా ఇలా అంటారు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నీ లైఫ్ అంతా కూడా నువ్వు నీ శరీరం, ఇది నా మైండ్ అనుకుంటూ ఉంటావు. కానీ చివరి సమయంలో, అంటే డెత్ నీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నిజంగా నువ్వు ఎవరు అని చెప్తున్నారు. సో మనము ఎన్ని రోజులు ఈ బాడీలో ఉండాలి అన్నది సోల్ డిసైడ్ చేసుకుంటుంది. ఆ టైం వచ్చి వెళ్ళిపోవాలి అని సోల్ అనుకున్నప్పుడు బాడీ అండ్ మైండ్ ఆ డెసిషన్ని వింటాయి. అండ్ ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, బాడీ అండ్ మైండ్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సోల్, హియర్ దిస్ అండ్ ప్రాసెస్ ద ఎక్స్క్రీషన్ బిగిన్స్. అండ్ మైండ్ అండ్ బాడీ డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ దిస్ అని చెప్తున్నారు. అంటే మనసు, ఈగో దీనిని అంగీకరించదు, ఎందుకంటే ఇది దాని ఉనికికి ముగింపు. అందుకే అది బాడీకి చెప్తుంది, నువ్వు డెత్ని రెసిస్ట్ చెయ్యి అంటుంది. అప్పుడు బాడీ అదే చేస్తుంది.
బయట సమాజం కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మరణం అంటే మనకి నచ్చదు కాబట్టి మనము ఒప్పుకోం. కానీ ఆత్మ వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆత్మ ఏ బాడీలో అయితే ఉంటుందో ఆ బాడీ ద్వారా తను ఎవల్యూషన్ అవ్వడానికి అంటే ఎదగడానికి మార్గం లేదు అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అలా ఆపడానికి కూడా మనం ప్రయత్నించకూడదు. కానీ అంత అత్యవసరం లేదు, ఈ బాడీలో ఉండొచ్చు నేను అని అనుకున్నప్పుడు ఓకే నువ్వే గెలిచావు, ఇంకా కొంచెం సమయం నీతో ఉంటాను అని అనుకుంటుంది. సో ఉండాలా లేక ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలా అన్న ఫైనల్ డెసిషన్ మాత్రము సోల్ మీదే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆదర్ గారు అడుగుతారు, మరి సోలే బాస్ అయినప్పుడు నేను సోల్ చెప్పిన దాన్ని ఎలా వినాలి అని అడుగుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరియు ఆత్మ ఇచ్చే సమాధానాలను ఎలా వినాలి అనే దాన్ని నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాను, దాన్ని వినగలరు. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.